ధవళేశ్వరం బోటాఫీస్ రేవు నుండి జంగాల వీధి మీదుగా పిన్నింటివారి వీధి కాటన్పేట గుండా క్వారీ కెనాల్లోకి ఒక వెడల్పాటి కాలువ ఉండేదని పూర్వీకులు చెప్తూ ఉంటారు. ఆ కాలువలో పడవలు కూడా ప్రయాణించేవట. కాలక్రమంలో మరి బోటాఫీస్ వీధి ఆ గట్టు దగ్గరేమో ఆ కాలువ మార్గాన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు జంగాల వీధి నుంచి ఆ కాలువ ఓల కాలువ పేరుతోటి అప్పటి పరిణామం బాగా కుంచిపోయి ఒక 10 అడుగుల కాలువ కింద ఇప్పుడు దాన్ని ఒక మురుగు కాలువ కింద ఊర కాలువ పేరుతోటి గ్రామస్తులు దాన్ని ఉపయోగించుకునే పరిస్థితుంది. ఇటీవల కాలంలో మరి ఆ ఊర కాలువలోని పూడికి తీయకపోవడం వల్ల చిన్న చిన్న వర్షాలకు కూడా ఆ కాలువ వెంబడి ఉన్నటువంటి కాలనీ ఈ పేటలన్నీ కూడా మునిగిపోయి వీధుల్లో చెత్త చెదారం పేరిపోయే పరిస్థితి కనబడుతోంది. ఈ కాలువను అభివృద్ధి చేయమని చెప్పి అనేక సంవత్సరాలుగా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఈ కాలువకి అవుట్లెట్ ఏదైతే ఉందో అది పాత పూర్వం క్వారీ కెనాల్ రోడ్డు కింద తూరల కింద ఉంది. దానివల్ల ఆ వాటర్ వెళ్ళడానికి అది సరిపోక నీరు ఫ్లో లేక వర్షాలు పడినప్పుడు వచ్చేటువంటి ఏదైతే వాటర్ ఫ్లో ఉంటుందో అది ఆ తూరలకుండా వెళ్ళడానికి జాగా లేక ముందు పేటలన్నీ కూడా మునిగిపోతున్నాయి. మరి ఏదైతే తూరలు ఉన్నాయో వాటిని తీసేసి అక్కడ కలవట్టు కట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఊరకాలం మొత్తం సీసీ డ్రైన్గా అభివృద్ధి చేయాలి. పైనుంచి కింద వరకు ఆ కాలువ వెంబడి అనేక పిల్ల కాలువలు వీధుల్లోంచి వచ్చేటువంటి కాలువలన్నీ కూడా కనెక్ట్ అవుతుంటాయి. వర్షాలు పడినప్పుడు చాలా పెద్ద ఎత్తున వాటర్ ఊరకాలువలోకి రావడం, ఊరకాలువలోంచి వేగంగా బయటికి పోయేటువంటి ఆ పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఆ రకంగా నీరు ఫ్లో అయ్యేటువంటి అవకాశం లేదు కనుక మరి ముందు ఊరు మునిగిపోతుంది. అసలు ఆ డెవలప్ చేసి కాలువని నీరు బాగా వెళ్ళేలా చూడటం అనేటువంటిది ఎలాగా చేయట్లేదు. కనీసం పూడికి తీయడం కూడా చేయట్లేదు. తుప్పలు పెరిగిపోయి మొక్కలు పెరిగిపోయి కాలువ కూడా కనపడని పరిస్థితిలో ఈవేళ ఊరకాలువ ఉందంటే మరి రేపు పొద్దున్న మరి పెద్ద వర్షాలు ఏమన్నా పడితే మరి ఊరు ముంపుకు గురవకుండా ఎలా ఉంటుంది? అదే విషయాన్ని స్థానికులు కూడా ఎంతో ఆవేదన చెందుతూ వాళ్ళు పడే ఇబ్బందులు చెప్తూ ఉన్నారు. నమస్కారం అండి, నా పేరు అంకాపత్రుడు వెంకటేష్, మాది కుమ్మరి వీధి. నేను గత చాలా నెలల నుంచి కూడా ఈ ఊరకాలువ మీద నేను స్పందించడం జరుగుతుంది. ఈ రోజున ఈ ఊరకాలువ పరిస్థితి కనీసం పూడిక కూడా తీయడానికి పంచాయతీ సిబ్బంది వారికి ఖాళీ లేకుండా ఉన్నట్టుంది. ఇలాంటి పరిస్థితుల్లో నివసిస్తున్న ఇక్కడున్న ప్రజానికాన్ని అందరికి కూడా నేను ఫస్ట్ క్షమాపణ చెప్తున్నాను. మన పాలకులు అలాగే మన పంచాయతీ సిబ్బంది వారు నిర్లక్ష్యాల వల్ల ఈ విధంగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. కానీ ఒకప్పుడు ఈ ప్రధాన కాలువ ధవళేశ్వరం నగరాన్ని అంతటికి కూడా వెళ్ళే మురుగునీరు ప్రధాన కాలువ అయినట్టు ఈ ఊర కాలువ ఈ రోజు ఇంత చిన్నదవడం కారణం గత సమయంలో శాంక్షన్ అయిన నాయకులు చేసిన దౌర్భాగ్యం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి ఉంది. దీని మీద ప్రస్తుతం ఉన్న ఈఓ గారు దృష్టి పెట్టి ఈ పూడిక తీయించి ఇక్కడ ఉన్న ప్రజలకు మీరు తప్పకుండా సౌకర్యాలు కల్పిస్తారని కోరుకుంటున్నాను. పంచాయతీ వారికి ధవళేశ్వరం పారిశుధ్యం పట్ల ఏమాత్రం అసలు ఇది లేకుండా పోతుంది. ఇళ్లలో ఉండి మేము వర్షం వస్తుంటే భయంగా బతకాల్సి వస్తుంది. ఊర కాలువ పూడిక అనేది అసలు వాళ్ళకి పట్టని అవసరం లేదు. పన్నులు కట్టండి అని అనౌన్స్మెంట్ ఇస్తున్నారు కానీ ఆటోల్లోని పారిశుధ్యం పనులు చూడాల్సిన బాధ్యత లేకుండా పోయింది పంచాయతీకి. మేము రోజు పిల్లలతోటి వస్తువులు పాడైపోయి సామాన్లు బుక్స్ చదువుకున్న పిల్లలు బుక్స్ పాడైపోతున్నాయి, వస్తువులు పాడైపోతున్నాయి. వాన వస్తే బయటికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. మాకు నీళ్లు తోడుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. ఈ ఊర కాలువ తీస్తే గానీ మాకు ఈ సమస్య పూర్తి అవ్వదు. క్రెయిన్ వస్తుంది, ఏం ప్రయోజనం? కొంచెం తీస్తుంది, వెళ్ళిపోతుంది. అధికారులకు అసలు ఏమి పట్టట్లేదు. పన్నులు కట్టండి అన్న ఇంట్రెస్ట్, పారిశుద్ధ్య పనులు చేద్దామన్నది ఉండట్లేదు. అసలు ఇళ్లలో వదిలేసి ఎటు వెళ్ళిపోవాలో అర్థం కావట్లేదండి. ఈ ఊర కాలువ పనులు చేయకపోతే మేము పంచాయతీ మీదకి వచ్చి అందరం కలిసి ధర్నా చేసే పరిస్థితి ఏర్పడుతుంది. మాది ఈ నీటిలో మునిగిపోతున్నాం. పంచాయతీ అధికారులు ఎక్కడ పట్టించుకోవడం లేదు. డ్రైన్లోనే మొక్కలు వేసిపోయాయి. మరి వాళ్ళు కనబట్టడం లేదో చేయట్లేదో నాకు అర్థం అవట్లేదు. మా ఈదిలోకి వచ్చి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఆ ఓట్లకు వస్తుంటారు, లేకపోతే ఈ చుట్టాకి వస్తారు. డ్రైనేజీలో వెళ్ళే దాంట్లో మొక్కలు వేసిపోయాయి. చేళ్ళ పంటలు జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తాయి, మామిడి చెట్టు అయితే మామిడికాయలు కాస్తాయి. అలాగైపోయింది మా డ్రైనేజీ. ఆ డ్రైనేజీ కూడా కనబట్టలేదు బాబు. ఈ అధికారులు ఎక్కడ ఉన్నారో ఏంటో మాకేం కళ్ళకి కనబట్టలేదు. ఆ ఓట్లు టయానికి పంచాయతీ ఉపయోగపడుతుంది అంతే. ఓట్లు వేయండి అమ్మా అని అడగటానికి వస్తున్నారు, మళ్ళీ కనబట్టలేదు బాబు. మాకు కొద్దిగా చూసి
డ్రైనేజీ నిండిపోయి ఇళ్లలోకి వచ్చేస్తున్నది. ఆ ఇంట్లో గిన్నెలు చెప్పులు వర్షం వస్తుందంటే భయంగా ఉంది. పడుకోవడానికి లేదు, కూర్చోడానికి లేదు. ఆ గిన్నెలు అన్ని పొద్దున్న లేచి వాహనం వస్తుంటే భయంగా ఉన్నది. మరి వర్షం లోనికి వచ్చేస్తుంది కదండి. ఆ డ్రైనేజీలో జలగలు పాములు బాబు అన్నీ వస్తున్నాయి. మరి కొద్దిగా చూడండి, ఎవరు పట్టించుకుంటారో మాకు ఎవరికి చెప్పాలో కూడా మాకు అర్థం అవ్వట్లే. పంచాయతీ అంటున్నారు, పంచాయతీ మనుషులు కనబడటం లేదు బాబు. ఏమంటే అన్నావు కానీ ఎవరు చెప్పాలో తెలియట్లేదు. పెద్ద మనిషి ఎవరో కూడా తెలియట్లేదు. ధవళేశ్వరం పెద్ద మనుషులు ఎవరో తెలియట్లేదు మాకు. ఎవరు చెప్పాలో తెలియట్లే. అదే ఊరకాలంలోనూ పూడి తీయట్లేదు. తీస్తే నీరు వెళ్ళిపోను. ఇప్పుడు నాకు పూడి తీసి ఆ కాలంలో మొక్కలు తీస్తే వాటర్ వెళ్ళిపోద్ది. మాకు డ్రైనేజీ అంతా పూర్తిగా తీయమంటలే. మొక్కలు చెట్లు కాయలు కూడా కాస్తున్నాయి డ్రైనేజీలో. ఏ బాబు ఇంక చెప్పేది ఏమున్నది? ఒక్కసారి వచ్చి చూడటం లేదు, కళ్ళతో చూడటం లేదు. రమ్మని బతిమాలుకుంటున్నాం, బతిమాలు సరే రావట్లేదు చూడటానికి. మరి దేనికి పంచాయతీలు? ఇప్పటికే కాలువ రెండు వైపులా కూడా ఆక్రమణ జరిగి కాలువ కుచించిపోయింది. ఎప్పటికైనా సరే కాపాడుకోకపోతే కాలక్రమంలో కాలువ కాస్త ఏదో ఒక మనం మెయిన్ రోడ్లో ఉండేటువంటి ఒక డ్రైన్ మాదిరి తయారైపోతుంది. అన్ని కాలువల నీరు అందులోకి వస్తే ఆ కాలువలోంచి నీరు బయటకు వెళ్ళాల్సిన పరిణామంలో ఉండాల్సిన కాలువ ఈవేళ తగ్గిపోతే భవిష్యత్తులో మరి ఊరు ముంపు గురవుతూనే ఉంటుంది. కనుక అధికారులు దీని మీద దృష్టి పెట్టి ఊరకాల సర్వే చేయించి ఊరకాలను పక్కగా అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ప్రస్తుతం అయితే ఊరకాల పూడికని ఇమీడియట్గా తీయించాలి. ఊరకాలువలో పెరిగినటువంటి తుప్పలు కొట్టించాలి, మొక్కలు కొట్టించాలి, మొత్తం అంతా కూడా క్లియర్ చేసి అడుగు వరకు కూడా పూడి తీస్తే ఈ ముంపు సమస్యలు తగ్గుతాయి. అదే విషయాన్ని మరి ఉన్నతాధికారుల దృష్టి కూడా తీసుకెళ్ళినప్పటికీ ఇంకా ఎందుకునో మరి కనీసం పూడి తీయించాలన్న ఆలోచన కూడా అధికారులకి వచ్చినట్టు కనబడతలేదు. ధవళేశ్వరం గ్రామానికి ఉన్నటువంటి పెద్ద ఇబ్బంది ఏంటంటే పాలకవర్గం లేకపోవడం వల్ల ప్రత్యేక అధికారి వారి పరిపాలన జరుగుతుంది. ప్రత్యేక అధికారి వారేమో ఉన్నతాధికారి అయి ఉంటున్నారు. ఒక ఆర్డీఓ గారు, ఒక మున్సిపల్ కమిషనర్ గారు, ఇలా మాకు ప్రత్యేక అధికారి వస్తున్నారు. వారు ఎప్పుడు కూడా ఎవరో ఏ అధికారి కూడా ఊళ్ళోకి వచ్చి ఆ ఊరి స్థితిగతులు చూసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే మరి ప్రత్యేక అధికారి వారి అనుమతి కావాలి. పంచాయతీ కార్యదర్శి వారిని అడిగితే ఆ గతంలో మరి మేము చేసినటువంటి పనులుగా బిల్సే క్లియర్ అవ్వలేదండి, కొత్తగా ప్రతిపాదన పెట్టి చేయాలంటే కూడా మరి ఆఫీసర్ గారు మనకు అనుమతి ఇవ్వాల్సింది కదా, అదే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు చేస్తారు? వర్షాకాలం వచ్చేసింది ఆల్రెడీ. ఆ పూడి తీయించాలంటే వర్షాకాలం రాకముందు తీయించాలి. మరి ఎప్పటికైనా మరి ఆ ప్రత్యేక అధికారి అన్నవారు ఆ అధికారి వారు వచ్చి గ్రామంలో పర్యటన చేసి గ్రామ ప్రజలకు స్థితిగతులు తెలుసుకుంటే బాగుంటుంది. లేదంటారా ఏదన్నా ఒక మండల స్థాయి అధికారిని ఎవరైనా వేసినా పోని వారు వచ్చి గ్రామంలో తిరుగుతారు. ఐఏఎస్ క్యాడర్ అధికారిని స్పెషల్ ఆఫీసర్గా వేయడం వల్ల ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ లేకపోగా ఆ అధికారి వారు కనీసం ఎప్పుడైనా ఒక్కసారైనా సరే గ్రామ పంచాయతీకి రావడం కానీ, గ్రామ పంచాయతీ మా పరిధిలో ఉన్నటువంటి ఏ పేటకి వెళ్ళడం కానీ, ఇన్నిసార్లు ఎంతమంది ఈ గ్రామ సమస్యల మీద అర్జీలు పెడుతున్నారు, అనేక సందర్భాల్లో ఆందోళన జరిగినాయి, ఏంటి పరిస్థితి అని ఏ ఒక్కసారి కూడా చూసే పరిస్థితి లేదు. ఈ పరిస్థితి మారకపోతే మరి ప్రజల్లో ఖచ్చితంగా మరి ఆందోళన ఉద్యమ రూపంగా కార్యరూపం దాలుస్తుందని మరి తెలియజేస్తున్నాం.